Hi everyone, welcome to Eminent Statistics Private Limited, Vijayawada and Hyderabad. It is APASO 2025 question. The question is, if covariance of xy equal to minus 16.5, variance of x equal to 2.89 and variance of y equal to 100, then Rxy is. Here, what is the formula of Rxy? Correlation coefficient Rxy equal to covariance of xy divided by sigma x into sigma y. Covariance of xy is minus 16.5. Here sigma x అండి. Sigma x అంటే మనకు వేరియన్స్ ఆఫ్ x ఇచ్చారు. Sigma x ఎలా వచ్చింది? రూట్ ఆఫ్ వేరియన్స్ ఆఫ్ x. దట్ మీన్స్ రూట్ ఆఫ్ 2.89. అండ్ వేరియన్స్ ఆఫ్ y ఇచ్చారు. Here standard deviation of y, that is root of variance of y 100. So minus 16.5 divided by 2.89. ఫస్ట్ 289 యొక్క రూట్ ఏంటి? రూట్ ఆఫ్ 289 ఎంత? 17. సో పాయింట్స్ ఉంది కాబట్టి 1.7 ఇంటూ నెక్స్ట్ రూట్ 100 10. సో మైనస్ 16.5 డివైడెడ్ బై 1.7 ఇంటూ 10 దట్ ఈస్ 17. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆర్ ద నియర్ వాల్యూస్ కాబట్టి 1కి నియర్గా వస్తుంది. సో మైనస్ 0. ఇయర్ చూడండి ఏది నియర్గా ఉంది మైనస్ 1కి 0.97 minus 0.97. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిజల్ట్. లేదా మనం ఇంకొంచెం ఇంకా డైరెక్ట్గా చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారండి? కోవేరియన్స్ ఆఫ్ xy మైనస్ 16.5 ఇచ్చారు. కోవేరియన్స్ అనేది నెగిటివ్ ఉంటే Rxy నెగిటివ్ వచ్చింది, కోవేరియన్స్ పాజిటివ్ ఉంటే Rxy పాజిటివ్ వచ్చింది. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఫస్ట్ ఆప్షన్ 0.67, సెకండ్ ఆప్షన్ 0.77, థర్డ్ ఆప్షన్ మైనస్ 0.97, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 0.97. ఓకే, ఇది నెగిటివ్ కాబట్టి ఆబ్వియస్లీ Rxy నెగిటివ్ వచ్చింది. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ రిజల్ట్. డైరెక్ట్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. కాకపోతే ఫస్ట్ మన జనరల్గా మనం ఫార్ములా ఏమి యూజ్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది కూడా కొంచెం తెలుసుకోవాలి. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు మా యూట్యూబ్ ఛానల్ని అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో ఉండండి. థ్యాంక్ యూ.